దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 8. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. 25వ కీర్తన 7వ వచనం. కీర్తన 27:10లో కీర్తనల గ్రంథకర్త ఇట్లనుచున్నాడు: నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నీ తల్లి, తండ్రి, సహోదర సహోదరీలు నిన్ను ప్రేమించువారు ఒక దినమున నీకు విరోధంగా తిరుగుట సాధ్యమే. దారి తప్పి తిరుగుచున్న అనేక మంది పిల్లలకు వారి తల్లిదండ్రులు విరోధులైరి. అయినను దేవుడు, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను నేను నిన్ను చేరదీయుదునని చెప్పుచున్నాడు. నీ పాపములు ఎంత ఘోరమైనవైనను రక్షించబడి తప్పిపోయినప్పటికీ యెహోవా నన్ను కూడా జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని ఆయనతో చెప్పుము. ఈ సులభమైన ప్రార్థన నిన్ను దేవుని యొద్దకును దేవుని నీ యొద్దకు తెచ్చుట చూడగలవు. నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అనుచు కీర్తనల గ్రంథకర్త నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున అని పలుకుచున్నాడు. యోహాను సువార్త 8:40, 41, 44 వచనములు. మేము దేవుని సంబంధులము, మా తండ్రి అబ్రహాము అని యూదులు చెప్పగా, మీరు దేవుని సంబంధులు కారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని ప్రభువు వారితో చెప్పెను. ఇవి చాలా కఠినమైన మాటలు. ఇవి తప్పక కోపం పుట్టించును. అయితే ఇవి మనుష్యుని మాటలు కావని మనం జ్ఞాపకం ఉంచుకొనవలను. నువ్వు ఏ సమూహమునకు చెంది ఉన్నావు? నీ జాతి, వృత్తి, ధనము, బైబిల్ జ్ఞానము, పేరు ప్రతిష్టలు అవసరం లేదు. నీవు దేవుని బిడ్డల సమూహమునకు చెందినవాడవా లేక రెండవ గుంపునకు చెందినవాడవా? నీవు దేవుని జీవం పొందితేనే దేవుని కుటుంబంలోని సభ్యుడవు కాగలవు. ప్రైజ్ ది లార్డ్.